మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి రైతన్నలారా. ఇలాంటి మోసాలకి మీరైతే ఎట్టి పరిస్థితుల్లో గురి కావద్దండి. మీరు గనక అలాంటి మోసాలకి గురైనట్లయితే మీ పంట లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దాంతోపాటు డబ్బులు కూడా అనవసరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయండి. సో మార్కెట్లో వచ్చేసి మనకు ఈ జంప్ అయితే అయింది. ఎక్స్పోనస్, గ్రాసియా, బ్రోఫ్రే, ఎక్స్పోనస్ ఇవి మేజర్గా ఇప్పుడు ఖచ్చితంగా కావాల్సిన మందులు అన్న ఉద్దేశంతో నకిలీ మందులు మార్కెట్లో తయారవుతున్నాయి అన్నమాట. సో అవి మార్కెట్లోకి రావడం జరుగుతుంది. వాటిని తక్కువ ధరకి అమ్మడము, రైతులు కూడా ₹100, ₹200 తక్కువ డిఫరెన్స్ ఉందన్నట్టుగా ఆ మందుల కోసము వెళ్ళి స్ప్రే చేసుకోవడము, అక్కడ రిజల్ట్ రాకపోక ఉన్న పంట ఇంకా డ్యామేజ్కి పెరిగిపోవడము, ఇక్కడ ఒక 200, 300 తగ్గినా కానీ ఎంత పెట్టినా అది కూడా లాస్ అవుతుంది. సో ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మీ డీలర్లలో, నమ్మకంగా ఉన్న డీలర్ల దగ్గరనే మీరు మందులు తెచ్చి స్ప్రే చేసుకున్నట్లయితే బాగుంటుందని నా యొక్క ఆలోచన అనమాట. మన మిరప తోటలో ఆకులు మొత్తము ఎర్రగా మాడిపోవడము, పూతని డ్యామేజ్ చేయడము, దాంతోపాటు గ్రోతింగ్ అనేది మొత్తము బర్న్ అయినట్టుగా కానొస్తుంది కదా తోట మొత్తము. మనకు బ్లాక్ త్రిప్స్ వలన ఈ విధంగా అవుతుందండి. సో మీరు ఎర్రనల్లికి సంబంధించిన మందులు అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎర్రనల్లి మందులు కొట్టవలసిన అవసరం లేదని. సో ఇదే మాదిరిగా ఈ వీడియోలో కూడా మీకు తెలియజేస్తున్నాను, ఎర్రనల్లి మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. మనకున్న సమస్య బ్లాక్ త్రిప్స్ సమస్య. బ్లాక్ త్రిప్స్ ఉన్నట్లయితేనే మనకు ఆకులు ఎర్రగా మాడిపోవడం అనేది జరుగుతుందనమాట. ఇక ఈ బ్లాక్ త్రిప్స్కి ఎలాంటి మందుల్ని స్ప్రే చేసి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతిసారి పెద్ద మందుల్ని స్ప్రే చేస్తున్నాము, రేట్లు కలిగిన మందుల్ని చేస్తున్నాం కదా. ఈ వీడియోలో మనము చీప్ అండ్ బెస్ట్లో దొరికే చాలా చిన్న చిన్న మందుల్ని చెప్తాను. రిజల్ట్ కూడా ఉంది ఖచ్చితంగా. ఒకసారి మీరు వాడి చూడండి, లేదా వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మందుల గురించి కామెంట్ కూడా చేయండి మిత్రులారా. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూసే రైతులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ముందు లైక్ ఇస్తే మనతోటి ఫార్మర్స్ అందరికీ వీడియో షేర్ అయ్యే అవకాశాలు ఉంటుంది అనమాట. దాంతోపాటు వాళ్ళు కూడా వీడియో వీక్షించి వాళ్ళకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారు. వాళ్ళకు ఒకవేళ మందుల గురించి తెలిసినా కానీ వాళ్ళు కూడా కామెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మిత్రులారా, మనము ఎక్స్పోనస్, గ్రాసియా, ఈ అల్టిమేరు, బ్రోఫ్రియా, ఈ ఎలక్ట్రో ఇవన్నీ చేశాం కదా. సో దాంతోపాటు మధ్య మధ్యలో చిన్న స్ప్రేయింగ్లు కూడా చేద్దామండి. ఎందుకంటే ప్రతిసారి పెద్ద స్ప్రేలు అనేవి చేయాలంటే మనకు ఖర్చు అనేది అధికంగా పెరిగినప్పుడు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. కాబట్టి మళ్ళీ మనకు అక్కడ రేటు కూడా చూసుకున్నట్లయితే అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి మందులు కొడదాము, కానీ చిన్న చిన్న మందులు కూడా మధ్యలో తగిలిద్దామండి. రిజల్ట్ వచ్చే మందులు చెప్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా. ఇక మందుల గురించి మాట్లాడుకున్నట్లయితే నేను చెప్పిన విధంగానే లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. సింజెంటా కంపెనీ వాళ్ళది క్రూజర్ అనే మందు ఉందన్నమాట. క్రూజర్ 350 FS. దీంట్లో ఉన్న ఫార్ములా ఒకసారి చూసుకున్నట్లయితే థయోమిథాక్సమ్ 30% FS ఫార్ములా అండి. ఇది అక్టారా అండి. ఈ మందుని తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బ్లాక్ త్రిప్స్ మీద మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దీంట్లో మనము కాన్ఫిడార్ తీసుకోండి మిత్రులారా. కాంబినేషన్గా ఈ థయోమిథాక్సమ్ 30% FS, దాంతోపాటు కాన్ఫిడార్. దీంట్లో మనకు ఇమిడాక్లోప్రిడ్ 17.8% SL రూపంలో ఉంటుంది కదా. ఆ కాన్ఫిడార్ తీసుకోండి. 100 లీటర్ల వాటర్లలో 350 ml తీసుకోండి. 350 ml తీసుకొని ఈ క్రూజర్ని తీసుకొని స్ప్రే చేసినట్లయితే మనకు స్ప్రే చేసే ముందు మీ మిరప తోటలో ఈ బ్లాక్ త్రిప్స్ ఎంత మోతాదులో ఉంది, స్ప్రే చేసిన తర్వాత దాని ఉధృతి ఎలా ఉందో ఒక్కసారి మీరే గమనించండి. గమనించి ఈ వీడియోలో కామెంట్ చేయండి. దాంతోపాటు ఏదైనా న్యూట్రియంట్ని కలిపి స్ప్రే చేయాలన్నా చేసుకోవచ్చు. కానీ మనకు త్రిప్స్ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి న్యూట్రియంట్ని వాడకండి. నెక్స్ట్ డోస్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ముందైతే ఈ రెండే స్ప్రే చేయండి. ఇది ఒక స్ప్రేనండి, ఖచ్చితంగా చేసుకోవాల్సిన మందే ఇది కూడా. ఇంకొక స్ప్రే కనుక మనం చూసుకున్నట్లయితే నేను నిన్న షార్ట్ వీడియో కూడా పెట్టానండి. కీఫన్, పిఐ కంపెనీ కీఫన్ అండి. అందులో పిఐ కంపెనీ వాళ్ళది ఫాస్మైట్ తీసుకోవాలి. ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వలన మనకు బ్లాక్ త్రిప్స్ అనేది కంట్రోల్లో ఉండి గ్రోతింగ్ మంచిగా రావడము, పూతలు, పిందెలు అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయండి. మంచి రిజల్ట్ తెప్పించే మందులు పిఐ కంపెనీ వాళ్ళది కీఫను. ఈ కీఫనే స్ప్రే చేయాలని ఏం కాదు. కీఫన్ లాంటి ఫార్ములాతో వేరే కంపెనీ నుంచి తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి. సో కీఫన్ ఎంత తీసుకోవాలంటే 350 ml నుంచి 400 ml ఎకరాగా తీసుకోవాలండి.
100 లీటర్ల వాటర్లోనే ఎకరాకి స్ప్రే చేయాలి. 350 నుంచి 400 ఎంఎల్ మందు తీసుకోవాలి. దీంట్లో ఫాస్మేట్ తీసుకోవాల్సింది ఎంతంటే 250 ఎంఎల్ తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ రెండు కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బ్లాక్ త్రిప్స్ మీద ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. దీంట్లో మీరు బయోవిటా స్ప్రే చేసినా, బయోస్టార్ కంపెనీ వాళ్ళది బయోజెమ్ కలిపి స్ప్రే చేసినా కానీ రిజల్ట్ అయితే మంచి గ్రోతింగ్, మెతకదనము రావడం జరుగుతుంది అనమాట. ఏదో ఒకటి కలిపి అయితే స్ప్రే చేసుకోండి. ఆ రెండే చేస్తానంటే ఆ రెండే చేయండి, చాలా బాగా రిజల్ట్ వస్తుంది అనమాట. ఇది సెకండ్ స్ప్రేగా చేసుకోండి మిత్రులారా. లేదా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫస్ట్ చేసినా ఏం కాదు. ఇంకా మీరు రోగార్ తీసుకోండి మిత్రులారా. రోగార్లో కాంబినేషన్గా మలాథియన్ తీసుకోండి, మీకు గ్రోమర్లో దొరుకుతుంది సిథియాన్ అని. మలాథియన్ తీసుకోండి. దీంట్లో మీరు కాంబినేషన్గా 13045 కూడా యాడ్ చేసుకోవచ్చు మిత్రులారా. ఈ మూడు కలిపి స్ప్రే చేయండి. ఇలా చేసినట్లయితే చీప్ అండ్ బెస్ట్లో బ్లాక్ త్రిప్స్ మీద పనిచేస్తుంది. మొక్క మంచి గ్రోతింగ్ రావడం, మెతకదనం తయారవడము. మనము తోటలో నడిచినప్పుడు కొమ్మలు ఇరిగిపోవడం, ఫట్టని పెడుసుకు ఉన్నాయి కదా, సో అవంతా మెతకదనం అయిపోయి మనకు కొమ్మలు కూడా విరగకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు కలిపి స్ప్రే చేసుకోండి. ఇంకా ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే గ్రోత్ వచ్చి మంచి ఫ్లవర్ వచ్చే అవకాశాలు నిండుగా ఉంటాయండి. కావున చీప్ అండ్ బెస్ట్లో స్ప్రే చేయండి. ఒకటి పెద్దది మందు చేసి గ్రాషియా సినిమాలు చేసిన తర్వాత ఇలాంటి నేను చెప్పిన మందుని చేసుకుంటా మళ్ళీ పెద్ద మందు చేసుకుంటా వెళ్తున్నట్లయితే ఖర్చు కూడా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. కావున రైతు సోదరులు గమనించి చెప్పిన సమాచారాన్ని అర్థం చేసుకొని మీరు కూడా స్ప్రే చేసి రిజల్ట్ కూడా కామెంట్ చేయండి. దాంతోపాటు చెప్పాను కదా స్టార్టింగ్లో, మనకు మార్కెట్లో కంపెనీ మందులే అన్నట్టుగా మార్కెట్లోకి వచ్చి నకిలీ మందులతో రైతుల్ని నష్టపరిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో నకిలీ మందులు అనేది మార్కెట్లో విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. తక్కువ రేట్ వస్తుందని ఆశపడొద్దు. సో ఏదైనా సరే మీకు నమ్మకం ఉన్న డీలర్ల దగ్గరనే తీసుకొని స్ప్రే చేయండి. ఏదైనా ఉన్నా వాళ్ళని అడగవచ్చు మనము. ఖచ్చితంగా వాళ్ళకి పీడీలు ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా కంపెనీ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళ దగ్గర తీసుకొని స్ప్రే చేసుకోండి మిత్రులారా. మధ్యలో ఎటువంటి మోసాలకి మీరు గురి కావద్దనమాట. సో ఇది రైతన్నలారా, మన మిరప తోటకి చీప్ అండ్ బెస్ట్లో బ్లాక్ త్రిప్స్ని కంట్రోల్ చేసే మందుల గురించి తెలియజేశాను. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటాయన్న ఉద్దేశంతోనే మనం స్ప్రే చేశాము. రిజల్ట్ చూస్తున్న ప్రతి ఒక్క మందు గురించి మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రైతన్నలారా, వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. మీ తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి. నన్నైతే సపోర్ట్ చేయండి. ఓకే మరి, బాయ్, ఉంటాను. ధన్యవాదాలు.